ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భద్రం బండి తీరా. అలాగే అత్తయ్య. అమ్మా శారద, నా వాళ్ళు అనే ఆలోచన లేకుండా ఇలా ఇళ్ల మీదకొచ్చి అల్లరి చెయ్యడం, అవమానించాలని చూడటం, బాధ పెట్టడం అఖిలకి అలవాటుగా మారిపోయిందమ్మా. జరిగిన దానికి తన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యో మావయ్య గారు, అంత మాట అనకండి. ఈ విషయంలో మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. అఖిల అలా చేయడంలో, అలా మమ్మల్ని అనుమానించడంలో ఆవిడ తప్పు కూడా లేదు. తప్పేమైనా ఉంటే నా కొడుకే చేశాడు. తల్లిగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ తప్పుకి నేనే మద్దతు ఇచ్చాను. మీరే మమ్మల్ని క్షమించండి మావయ్య గారు. అమ్మా శారద, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదమ్మా. అర్థం అయ్యేలాగా నేను చెప్తాను తాతయ్య. వినాయ్, వినయ్ వినయ్ ఈ ఇంట్లోనే ఉన్నాడా? అంటే మీరు వినయ్ని బుర్ఖాలో ఈ ఇంట్లోనే దాచిపెట్టారని అఖిల మోపిన అభియోగం నిజమేనా? తాతయ్య, నన్ను బుర్కాలో ఈ ఇంట్లో దాచాలని అమ్మ వీళ్లపై మోపిన అభియోగంలో నిజం ఉందేమో గాని వీళ్ళు తప్పు చేస్తారన్న మాటలో మాత్రం నిజం లేదు తాతయ్య. చెప్పాలంటే ఈ ఇంట్లో నాకు నేనుగా నా పూర్తి ఇష్టంతో ఇలా ఇక్కడ ఉంటున్నాను. నీ ఇష్టానికి ఉంటున్నానంటున్నావు సరే, కానీ నిన్నిక్కడ మీ అమ్మ వాళ్ళు చూస్తే కష్టం ఎవరికిరా? వీళ్ళకే కదా. మరి ఏం చేయను తాతయ్య? ఇంట్లో 16 రోజుల పండగ జరుగుతోంది, ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది. నాకు కుదరదు, నువ్వు వెళ్ళు అని చెప్పి అమ్మ నన్ను అక్కడికి పంపించింది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నాకు బలవంతంగా ఒక అమెరికన్ ఎన్ఆర్ఐ ఫ్యామిలీతో నిశ్చితార్థం ఏర్పాటు చేసింది. ఏంట్రా నువ్వు చెప్పేది? మీ అమ్మ అంత పని చేసిందా? దానికి సాక్ష్యం నేనే తాతయ్య. బావా, మీ అమ్మ ఇలాంటి పనులు చేయడంలో ఆశ్చర్యం లేదు, కానీ వాళ్ళ తప్పులో నువ్వు కూడా భాగమయ్యావు చూడు, అదే బాధగా ఉంది వినయ్. నన్ను క్షమించు బావా. నా ప్రాణం పోయినా నేను ఇది ఒప్పుకునేవాడిని కాదు. కానీ అమ్మా, నువ్వు ఆ బట్టలు కట్టుకొని పీటల మీద కూర్చుంటావా, లేక నేను దీన్ని పేల్చుకుని ఇక్కడే పాడెక్కమంటావా? అందుకే తప్పలేదు బావా. ఇందులో నా తప్పేం లేదు బావ. ఇక నేను వీళ్ళతో ఉండలేను బావ. నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. నాతో పాట
వద్దు వినయ్. వద్దంటే విద్య నాకు దక్కకుండా చేస్తారు బావ. ప్లీజ్ బావ. ఇప్పుడు నా అదృష్టం బాగుండి నువ్వు వచ్చావు, కానీ లేదంటే మా అమ్మ నన్ను ఇటు నుంచి ఇటే అమెరికా పంపించేసేది. ఈ నరకం నాకు వద్దు బావ. ప్లీజ్ బావ, నన్ను నీ వెంట రానివ్వు బావ. ప్లీజ్, నీతో తీసుకెళ్ళి. ప్లీజ్ బావ. సరే. థ్యాంక్ యూ బావ. ఎంత పని చేసేవా? ఆస్తి విషయంలో నా మనవడికి అన్యాయం జరిగేలా చేస్తూ ఇప్పుడు పెళ్లి విషయంలో విద్యకి ఇంత అన్యాయం చేస్తావా? మనవడా, ఇంత జరిగినప్పుడు నీ వెనకాల వినయ్ రావడం తప్పు కాదు. నువ్వు వినయ్ని ఈ ఇంట్లో ఇలా దాచడం అస్సలు తప్పు కాదు. కానీ ఇంతటితో ఆగడమే తప్పు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళకపోవడమే పెద్ద తప్పు. ఏం మాట్లాడుతున్నావు తాతయ్య? ఆగకు ఏం చేయాలి? ముందుకంటే ఎటెళ్ళాలి? వినయ్ విద్యల ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారింది. కానీ ఇక్కడే అది. ఆ పెళ్లి బంధాన్ని పేగు బంధంగా దారి తీయాలి మనవడా. అలా దారి తీయాలి అంటే వీళ్ళ కార్యానికి కాపురానికి మనం ఇప్పుడే దారి వేయాలి. లేదు తాతయ్య, అలా కుదరదు. ఒకవేళ అలా జరగాలంటే అత్తయ్యకి చెప్పాలి తాతయ్య. అలా చెప్పకూడదు మనవడా. చెప్తే బుల్డోజర్లా వచ్చి అడ్డుపడిపోతుంది. మావయ్య గారు, చెప్పకపోతే తప్పు చేసినట్టు అవుతుంది కదా. అఖిల ఇప్పటిదాకా చేసినవి ఒప్పులు కావు కదమ్మా. తాతయ్య, ఆవిడ మాట తప్పిందని నేను కూడా మాట తప్పాలా? ఇప్పటికే వీళ్ళిద్దరి పెళ్లి విషయంలో అత్తయ్య అవకాశం దొరికినప్పుడల్లా ఊరి జనాల ముందు ఎలా మాట్లాడుతుందో చూసే ఉంటావు కదా. హ, వీళ్ళిద్దరి మధ్య బంధం కేవలం 2 జీవితాలకు సంబంధించింది కాదు తాతయ్య, 2 విభిన్న మనస్తత్వాలది. అత్తయ్య గురించి పూర్తిగా తెలిసిన మేము మీరు చెప్పిన మాటలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేము. తప్పుగా అనుకోకండి తాతయ్య.